ఈ 36వ విజయవాడ బుక్ ఫెస్టివల్లో మా స్టాల్ నెంబర్ 13. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా స్టాల్ పేరు సైన్స్ ఇన్ వేదాస్ పబ్లికేషన్స్. నేను సైంటిస్టును, ప్రొఫెసర్ను. నా పేరు జీవి రావు. ఇక్కడ పుస్తకాలన్నీ ఇవి రాసినవి నేనే, సగం మటుకు పుస్తకాలన్నీ. నా ఫోన్ నెంబరు 9247829888. అయితే ఈ వేదాలంట్లో కూడా సైన్స్ అని నిరూపించడం జరిగింది. ఇది బిగ్ బ్యాంగ్ థియరీ, అది భాగవతంలో ఎట్లా ఉంది, అట్లాగే బ్లాక్ హోల్స్, ఇప్పటిదాకా కనిపెట్టినటువంటి బ్లాక్ హోల్స్, ఇవన్నీ కూడా మేము సైన్స్, ఇదంతా సైన్స్ అని నిరూపించాం. వేదాలంటే ఏదో మత గ్రంథాలు కాదు, మూఢనమ్మకాలు కాదు అని, ఇదంతా కూడా మేము భాగవతము వైజ్ఞానిక విశ్లేషణ అని రాశాం. ఇట్లా ఇవి 12 వాల్యూమ్స్ ఇవి భాగవతంలో. అట్లాగే భగవద్గీత, ఈ భగవద్గీత కూడా సైన్స్ పరంగా దీంట్లో ఇదంతా సైన్స్ అని మనము రాసేసి చూపించి, మోడర్న్ సైన్స్ అంతా దీంట్లో చూపించేసేసి, ఉదాహరణకు చిన్న ఉదాహరణ అన్నారు. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది. ఆ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే 13 బిలియన్ ఇయర్స్ వెనకట సృష్టి ఆరంభమైంది అని ఉన్నది. మరి ఈ సృష్టి ఎట్లా ఉంది, ఇదంతా పిక్చర్ అంతా ఎవడు చూడలేడు కదా, నక్షత్రాలు అవన్నీ ఫోటో తీసింది మొన్న హబుల్ టెలిస్కోపు అమెరికా వాళ్ళది ఇట్లా ఉంది అని చెప్పింది. దీని యొక్క నిర్మాణము భాగవతంలో ఉన్నట్టుగా మేము ఇక్కడ భాగవతం యొక్క పుస్తకం నెంబరు వేసి ఈ పిక్చరు దాంట్లో ఉన్నది భాగవతంలో అని మేము చూపడం జరిగింది. ఈ రకంగా సైన్స్ పరంగా అన్ని పుస్తకాలను రాశాము. అదే రాయకుండా ఇది మత గ్రంథం కాదు అని చెప్పడానికి అక్కడ జార్జ్ బెర్నార్డ్ షా, లియోనార్డో డావిన్సీ వీళ్ళంతా కూడా దీన్ని అంగీకరించి, వాళ్ళంతా కూడా ఈశ్వర సర్వభూతానాం హృదయే అర్జున తిష్టతి, అన్ని జంతువులు, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ లోపల భగవంతుని అంశ ఉన్నది కాబట్టి అందరినీ గౌరవించాలి, మనుషులను, జంతువులను అన్నిటినీ గౌరవించాలని తెలిపేటువంటిది ఈ భగవద్గీత. ఈ భగవద్గీత కేవలం హిందువులది కాదు, అంతా మానవ జాతిది. మేము వేసిన భగవద్గీతలో ఇగో ఇది జార్జ్ బెర్నార్డ్ షా, ఈయన ఇంగ్లీషు పోయెటు. ఈ జార్జ్ బెర్నార్డ్ షా గారు వెజిటేరియన్ అయ్యి వారు చాలా పోయిటరీ రాస్తారు. వీఆర్ ద లివింగ్ గ్రేవ్స్ ఆఫ్ మర్డర్డ్ యానిమల్స్ అని ఎంతో పుస్తకాలు రాశాడు. ఆయన చెప్పిందంతా కూడా మన భగవద్గీత బేసిస్ మీదనే ఉన్నది. కాబట్టి ప్రతి వాళ్ళు ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే, వేదాల నిండా మొత్తం సైన్స్ అని నిరూపించాము. ఈ కనబడేటువంటి విశ్వం ఎట్లా తయారైంది, దీని సృష్టి రహస్యాలు ఏమిటి, మానవుడు ఎందుకు ఇక్కడ జన్మ తీసుకున్నాడు, వీడు జన్మ తీసుకొని ఏ రకంగా ఇక్కడ పని చేయాలి, ఏమి చేయాలి. ఓ ఎస్, ఏమిటంటే భగవద్గీత లోపల యత్ గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. వేదాలలో ఏముందంటే 3 విభూతులు, 3/4, 3 వంతులు దివ్యలోకాలు ఉన్నాయి. ఓన్లీ 1/4 పావరావంతు మాత్రమే ఈ కనబడే నక్షత్ర లోకాలు ఉన్నాయి. యత్ గత్వ ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినో అర్జున. ఈ మెటీరియల్ వరల్డ్స్ అన్నిటికీ కూడా ఇన్ఛార్జు బ్రహ్మ, లార్డ్ బ్రహ్మ. ఇది ఆయన కంట్రోల్లో ఉండి ఈ రకంగా సృష్టి జరిగింది. ఇక్కడ ఉండి మానవుడిగా ఎవడు బ్రతుకుతాడో, మానవుడిగా బ్రతకడం అంటే ఏంటి, హ్యూమన్ వాల్యూస్తోని అందరి బాగోగులకై ఎవడైతే పని చేస్తాడో వాడికే ఆ దివ్యలోకాల్లోకి ప్రవేశం జరుగుతుంది. యత్ గత్వా తద్ధామన్ పరమం పదం, ఆ పరమపదంలోకి వెళ్తారు. మిగతా వాళ్ళు పునరపి జననం, పునరపి మరణం,
ఈ రకంగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయిట. భాగవతం ప్రకారం 84 ఎన్ని జీవరాశులు నీళ్లలో, సముద్రంలో 9 లక్షల జీవరాశులు ఉన్నాయి. అట్లాగే గాలిలో ఎన్నున్నాయి, భూమిలో ఎన్నున్నాయి, ఇవన్నీ విషయాలు మన ఈ పురాణాల లోపల వర్ణింపబడ్డాయి. కాబట్టి మనిషి తన బుద్ధిని అనుసరించి వాడు నిస్వార్థంగా పనిచేసి అందరి బాగోగులకై పనిచేసినట్టయితే అతడే యోగి, అతడే దేవలోకమునకు వెళ్ళుటకు అర్హుడు. ఎవడైతే స్వార్థంతో నాది నేను అని స్వార్థంతో ఇతరులను దోచుకుంటాడో వాడికి పశు జన్మలు వస్తాయి. కాబట్టి కేవలం కర్మ చేసే హక్కు ఒక మానవుడికే ఉన్నది. కాబట్టి బుద్ధి జ్ఞానములను వాడి కేవలము మంచి పనులు చేసిన వాడే మానవుడు అనబడతాడు. మంచి పనులు చేయక వెధవేషాలు చేసేవాడిని ఏమనాలి? 2 కాళ్ళ జంతువులు అనాలి. ఆహార, భయ, నిద్ర, మైథునం పశుభి సమాన. పశువులాగా ఇవన్నీ చేస్తున్నాం. ఎవడైతే బుద్ధిని వాడి మంచి కర్మలు చేస్తాడో వాడే దివ్యలోకానికి పర్మనెంట్గా వెళతాడు. ఇప్పుడు అమెరికా శాస్త్రజ్ఞులు ఎన్నో కనిపెడుతున్నారు. అక్కడ కణాలు, జీవకణాలు ఏమిటి, డిఎన్ఏ ఏంటి, అవైలబుల్ ఏముంటాయి సార్ అక్కడ శాస్త్రీయ పుస్తకాలతో పాటు ఇంకేముంటాయి? ఆయుర్వేదం ఏంటంటే అలోపతి అంతా డబ్బులతో కూడుకున్నది. అది 200 సంవత్సరాల్లోనే డెవలప్ అయింది. వేదాల నుంచి వర్ణింపబడింది ఆయుర్వేదము. ఒక్కొక్క మొక్క, ఒక్కొక్క చెట్టులో ఒక్కొక్క కెమికల్ ఉన్నది. ఈ విషయం ఎవరు చెప్తున్నారు? మనకు అమెరికా వాళ్ళు, యూరోప్ వాళ్ళు చెప్తున్నారు. మనకు తెలియదు. మనంతా ఇదంతా కూడా పనికిరాని శాస్త్రం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు అల్లోపతిలో వాడే కెమికల్స్ అన్నీ కూడా చెట్ల నుంచే వచ్చినవి. కాబట్టి మా బుక్ స్టాల్ లోపల ఆయుర్వేద గ్రంథాలని పెట్టాము. శ్రద్ధ ఉన్న వాళ్ళకు చెట్లను తీసి చూపిస్తాము. గవర్నమెంట్ను కూడా బ్రతిమలాడేది అదే. మీరు రోడ్ల మీద, పార్కులలో ఉపయోగపడేటువంటి త్రిఫలాలు, తానికాయలు, కరక్కాయలు, దశమూలాలు, ఇప్ప చెట్లు, తాని చెట్లు, చురికి చెట్లు, ఇట్లా పనికొచ్చే నల్ల మద్ది, గుండె జబ్బులకు నల్ల మద్ది వాడుతాం. ఇట్లా పనికొచ్చే చెట్లను పెట్టండి అయ్యా, అప్పుడు ప్రజలకు ఆరోగ్యం కలుగుతుంది. మీరు పనికిరాని చెట్లన్నీ పెట్టేసేసి సోషల్ ఫారెస్ట్ అంటే లేకపోతే అటువైపు ఏమో అడవులన్నీ నరికేస్తున్నారు, చెట్లన్నీ పోతున్నాయి. ఒకసారి చెట్టు పోయిందంటే మళ్ళా ఈ విషయంలో ఆ చెట్టు రాదు. కాబట్టి చెట్లున్నప్పుడే వాటిని రక్షించుకొని వాటిని మానవాళి ఉపయోగానికి మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.